పవన్ కళ్యాణ్ గారు మా ప్రశ్నించిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు జవాబు చెప్పిండ్రు. ఇక మన ఇద్దరికి ఎందుకు శ్రమ? టెస్టులు చేయకుండా చూడు మిత్రమా, టెస్టులు జరుగుతున్నాయి. టెస్టులు పూర్తి చేయకుండా మేము ఏం పని చేయము. ఎన్డీఎస్ఏ ఇచ్చే సూచనల ప్రకారమే మేము పని పోతాము. మేము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాదు, నేను కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ. మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్మి. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీలను, ప్రైవేట్ ఎక్స్పర్ట్స్ని అందరిని ఎంగేజ్ చేసినాం. ఎక్స్పర్ట్స్ ఇచ్చే నివేదిక ప్రకారమే పునరుద్ధరణ జరుగుతుంది. కేసీఆర్ ఉరికిండానో, హరీష్ రావు అరిసిండానో, అర్ధరాత్రి అర్ధాంతరంగా మళ్ళా చేస్తే గదే అవుతుంది. అందుకే చెప్తున్నా, దానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు, మిగతా అన్ని ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్ట్లు తీసుకున్న తర్వాతనే పూర్తి చేస్తాము. ఈరోజు మేము 9/18 కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మహారాష్ట్రతో ప్రయత్నం చేస్తున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పించుకొని తిరుగుతున్నారు. బండి సంజయ్ గారు నీకు శాత కాకపోతే, నీకు శాతనైతే లేదని చెప్తున్నా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డికి. మీకు శాతనైతే మహారాష్ట్రలో పోయి తుమ్మిడేటి దగ్గర, ఎందుకంటే అది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ వరకు అందరు వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అది వాళ్ళ బాధ్యత. రైతుల కోసం పని చెప్తే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. సో మహారాష్ట్ర ప్రభుత్వంతో తుమ్మిడేటి మీద చర్చించేసి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడున్న దాని ప్రకారం 50-52% పనులైనాయి. దీని మీద ఇప్పుడున్న ఈ ఏదైతే ఈ ఫేజ్లో ట్రంక్ లైన్స్ వీటిని చేయడానికి ఒక 1 yearలో మేము ఆల్అవుట్ ఎఫర్ట్స్ పెడితే ఈ మేజర్ వర్క్ అయిపోద్ది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటరీస్ చేయకుండా, ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి తీసుకెళ్లకుండా, పాలమూరు జిల్లా ప్రాజెక్టుల మీద చర్చ అసంపూర్తి. ఇప్పుడు ఏదైతే హెడ్ వర్క్స్ నుంచి ఉద్దండాపూర్ వరకు తీసుకొచ్చే వర్క్లను 1 year లోపల రిజర్వాయర్ల నుంచి మొత్తం పంపులు, లిఫ్టులు, రిజర్వాయర్లు, ట్విన్ టనెల్స్ అన్నిటినీ పరిష్కరించడానికి ఒక పక్క కార్యాచరణతో నెక్స్ట్ జూన్ ఈ టైంకి వాటి 100% పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ.